హాయ్ అండి అందరికీ. ఏంద్రా ఇన్ని చేపలు పెట్టుకొని ఏం చేయబోతున్నాను అనుకోబాకండి. ఇవైతే ఫ్రై అయితే చేయబోతున్నామండి. ఇన్ని చేపలు యాడివి రాని అనుకోబాకండి. ఇవైతే మా చెరువులో మేమే పట్టుకొచ్చామండి. మొత్తం 4-5 కిలోలు ఉన్నాయి. వీటినైతే తమిళనాడు స్టైల్లో చేయబోతున్నాము ఫ్రై. ఇక్కడ కనబడుతున్నది మా మసీదులో గురువు అండి. ఇతనిది తమిళనాడు. అతని స్టైల్లో చేయబోతున్నాడు. అతను గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, అల్లం పేస్టు, గుడ్డు కూడా పగలగొట్టి వేస్తున్నాడండి. కొంచెం ఉప్పు, కారం మొత్తం వేసుకొని మిక్సింగ్ అయితే చేసేస్తున్నాడు. ఇవి ఎక్కడ చూడలేదురండి. మా ఇంట్లో కూడా ఈ విధంగా అయితే వండుకోరు. కానీ ఇతను తమిళనాడు స్టైల్లో అయితే చేస్తున్నాడు. బాగుంటుంది అంటున్నాడు. చూద్దాం ఏ విధంగా వస్తుందో. బాగా అయితే కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వండుకొని తింటుంటే చాలా ఆనందంగా ఉన్నది. మా పిల్ల బ్యాచ్ అంతా ఆడే ఉంది మొత్తం. దీన్ని అయితే ఒక పట్టు పడతారు. అవి చూస్తుంటేనే చూడండి ఏ విధంగా ఉన్నాయో. ముంత తుఫాన్ వల్ల ఈ చేపలు అయితే మాకు దొరికాయి. ఈ ఉప్పు అయితే వాడండి, సంస్కారానికి నమస్కారం చేస్తారు అని ఇక్కడైతే చూపిస్తున్నారు. ఫుడ్ కలర్ అయితే యాడ్ అయితే చేసేసుకున్నాము. చూడండి ఎర్రగా తలతల మెరిసిపోతున్నాయి. ఇట్లా బాగా మ్యాగ్నెట్ అయితే చేసేసుకున్నాము. చేపలకి అయితే ఆ మసాలా అంతా పట్టేట్టు బాగా కలిపేసుకున్నాం. ఇది టేస్ట్ చూస్తున్నాడు ఏ విధంగా ఉందని. సూపర్గా ఉందంటున్నాడు వండక ముందే. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చేసిందో కలరు. దీన్ని అయితే బాగా చేసుకొని చూడు ఎన్ని ఉన్నాయండి. ఇవైతే మొత్తం లాగిచ్చేస్తారు మా పిల్లకాయలు. అక్కడే పొయ్యి పెట్టుకొని కట్టెల పొయ్యి వేయించేసుకున్నాం చేపలన్నీ. అవి వేసి తీస్తుంటే అయిపోతున్నాయండి. తినేస్తున్నారు. ఉండింట్రా వీడియో తీద్దామన్నా కూడా ఉండటం లేదు. అన్నీ తినేస్తున్నారండి. ఆ పొయ్యి మీద చూడండి చేపలు ఏ విధంగా ఉన్నాయో. అట్లా తీయడం తినేస్తున్నారు మా పిల్లకాయలు. ఒరే వీడియో కోసం కొంచెం ఉండింట్రా అంటున్నాను. లాస్ట్లో అయితే ఎన్ని మిగిలాయి చూడండి మీరే. వీటిలో అయితే ఎర్రగడ్డ కొంచెం నిమ్మకాయ పిండుకొని తిందాము. కతక్కని ఉంటుంది. సరే మామ అయితే ఉంటాం మరి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.